2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం, సామాజిక తెలంగాణనే తన ధ్యేయమని కవిత తెలిపారు. యువత మహిళలు వారికి నచ్చిన రంగాల్లో అవకాశాలు పొందాలని, అందుకు వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. యువత మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందన్నారు. కొత్త పార్టీకి సంబంధించి అడిగిన ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు. 2029 ఎన్నికలలో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడతామన్నారు. తెలంగాణ సాధించాలంటే మరుగైన నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని అన్నారు. తెలంగాణలో తల్లిదండ్రులు పిల్లలకు చదువు కోసం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఉండే పరిస్థితి రావాలని అన్నారు. ఉద్యోగాలు, స్కిల్, భద్రత మూడిటిలో దేశానికి ప్రాధాన్యం ఇస్తానని ప్రశ్నించగా, యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రధాన ప్రాధాన్యమని చెప్పారు. ఉద్యోగాలతో పాటు వారికి భద్రత కూడా కల్పించాలన్నారు. సామాజిక న్యాయం కోసం జాగృతి పోరాటం కొనసాగుతుందన్నారు. క్రమంగా జాగృతిని చాలా బలంగా తయారు చేస్తామని చెప్పారు.